గంగన్న నువ్వు ఎంత చూస్తున్నావు? లోన కోరికే చూస్తున్నా. దొరసారింది ఇంద్రయ్య పిల్లలు తీరుకుంది. గదే రంపన నోరుకుని అంటారు కదా. లోనికి పోయేస్తా. లోనికి పోతావా? వదిలేసా గరం గరంగా ఉండదు. జర దర్వాజా ఖులాయి ఖుషి చేస్తా. ఖుషి చేస్తావు. మరి బాస్ చూసిందంటే నీ తాట తీస్తాడు. అది ఎట్లా అంత గనం పోరిని లోనబెట్టి ఊరుకుంటామంటాడా బాసు? నీకేం దగ్గర అడిగారు. జర దర్వాజా ఖులాయించి మజా చేస్తా. మజా ఆ పిల్లతానికి వెళ్ళామంటే నీ చంపపోతుంది. గది ఎట్లా నన్ను చూస్తే ఫోన్ ఎదురు పెడుతున్నా మళ్ళా జాదు చేస్తా. జాదు సంగా మంట మీద దునియా గోల్ అవుతుంది. ఏమనుకున్నా కొట్టమా? గారడి చేస్తా నేనే గమ్మత్తు చేసేస్తా. గారడి చేసేస్తా నేనే గమ్మత్తు చేసేస్తా. నవ్వని దాన్ని నవ్వించేసి మొనగాన్ననిపిస్తా. గారడి చేసేస్తా నేనే గమ్మత్తు చేసేస్తా. నిగనిగలాడే పడితే ఉంటే నీరసించి పడి ఉంటానా. నిగనిగలాడే పడితే ఉంటే నీరసించి పడి ఉంటానా. వెన్న పూసలా చిన్నది ఉంటే చిన్నబోయి కూర్చుంటానా. కరగని దాన్ని కరగించేస్తా. కైపెక్కించేస్తా. మెత్త మెత్తగా హత్తుకుపోయి మత్తెక్కించేస్తా. మత్తెక్కించేస్తా. గారడి చేసేస్తా నేనే గమ్మత్తు చేసేస్తా. గారడి చేసేస్తా నేనే గమ్మత్తు చేసేస్తా. పట్టిన పట్టు వదలనులే. అంతు తెలియనిది కదలనులే. పట్టిన పట్టు వదలనులే. అంతు తెలియనిది కదలనులే. బిక్కిరి చేస్తాలే. చుట్టలన్నీ చూపిస్తాలే.
కలిగింతలు పెడతాలే దొక్క బద్దలు కొడతాలే చేతులు కలిపి లోతుకుపోయి లోగుట్టు కనిపెట్టేస్తా లోగుట్టు కనిపెట్టేస్తా ధారడి చేసేస్తా నేనే గమ్మత్తు చేసేస్తా నవ్వని దాన్ని నవ్వించేసి మనగాన్ననిపిస్తా ధారడి చేసేస్తా నేనే గమ్మత్తు చేసేస్తా ధారడి చేసేస్తా నేనే గమ్మత్తు చేసేస్తా మీరా ఇక్కడ ఈ దొంగల ముఠాలు ఎందుకున్నారు? నాయకుల్ని కాబట్టి. అయితే ఈ హత్యలు గృహదహనాలు లూటీలు అన్నిటికీ బాధ్యులు మీరేనా? అంతేకాదు ఇంకాసేపట్లో నిన్ను చిత్రవధ చేయబోయేది కూడా నేనే. చిత్రవధ చేయటమా? ఆయన చంపితే నీకే వస్తుంది? ఇంకా పాపం పెరుగుతుంది, ఆ ఉన్న కాలం కూడా విరుగుతుంది. దేశానికి పట్టిన పీడ వెరగడవుతుంది. నన్ను రెచ్చగొట్టి నీ చావును తొందర పెట్టుకోవద్దు. చావుకే భయపడితే నేను ఈ నరకోపంలో అడుగుపెట్టి ఉండేవాడినే కాదు. అయినా మీరు నన్ను ఎందుకు చంపుతారు? నేను మీకేం అపకారం చేయలేదే. మీరింత దుర్మార్గులని కూడా నాకు తెలియదే. నువ్వు అపకారం చేయనవసరం లేదు. నా ఒక్కగానొక్క కొడుకు చావుకు నీ తండ్రి నందనరావు కారణమయ్యాడు. అందుకు శిక్ష నువ్వు నా చేతిలో చావడమే. ఏమిటి? నీ కొడుకు చావు నా తండ్రి నందనరావు కారణమయ్యాడు. దానికి నీవు నన్ను శిక్షిస్తావా? నీవు నన్ను శిక్షించడం ఏమిటో నాకు తెలియదు, కానీ నీకుగా నీవు విధించుకున్న శిక్ష మాత్రం నాకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. నాకు నేను శిక్ష విధించుకోవడమా? అవును. మంచిని చంపుకొని మనస్సు కుళ్ళబెట్టుకోవటం నీకు నువ్వు శిక్షించుకోవటం కాదు. పగను పెంచుకొని నీకు నీ ఆత్మకు చుట్టూ ఉన్న సమాజానికి పుట్టిన పవిత్ర మాతృదేశానికి ద్రోహం చేయటం నీకు నువ్వు శిక్షించుకోవటం కాదు. చివరకు నీకు మిగిలేదేమిటి? అయ్యో, భగవంతుడిచ్చిన ఈ పవిత్ర జీవితాన్ని పాపపైకలం చేసుకున్నానే. పవిత్రమైన ప్రేమతో నింపవలసిన హృదయాన్ని కఠిన పాషాణంగా మార్చుకున్నానే అని అశాంతితో అసంతృప్తితో కుమిలి కుమిలి చావటమేగా. నేను అశాంతితో చచ్చినా సరే నాకు కావలసింది నా కుమారుడి ఆత్మశాంతి. నీ కుమారుడి ఆత్మశాంతి? నా ప్రాణం తీస్తే నీ కుమారుడికి లభించేది ఆత్మశాంతి కాదు, ఆత్మవ్యథ. నీ కుమారుడే బ్రతికి ఉంటే నిన్ను చూసి అసహించుకునేవాడు. ఫలాని వాడు నా తండ్రి అని చెప్పటానికి సిగ్గుపడేవాడు. సాధించు నీ వేదాంతం. వేదాంతం కాదు, వివేకం. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ బ్రతుకు నుంచి బయటపడు. శేష జీవితమైన జైల్లో ప్రశాంతంగా గడపచ్చు. అక్కడ నాలాంటి వాడు ఎవడైనా చచ్చేటప్పుడు కరుణించి కాసిన తులసి తీర్థమైన పోస్తాడు. నా గర్భశత్రువు నందనరావు కొడుకువి నువ్వు నా గొంతులో తులసి నీళ్లు పోయడమా? ఈ మాట మరోసారి అనకముందే నీ ప్రాణం తీస్తాను. ఆ వంశీ గారు తప్పించు పారిపోయారు. వెంటనే మోటార్ బైక్ వెంటనే 004. ఆ వంశీ గారు తప్పించు పారిపోయారు. ఎక్కడున్నా కూడా వాడిని పట్టు తీసుకురా. ఓకే బాస్.
00D1. బాస్ని ఆ వంశీ గారు తప్పించుకుపోయాడు. వెంటనే కాల్చిపాడు. వాడికి మన రహస్యం అంతా తెలిసిపోయింది. అందుకే వాడు చచ్చి తీరాడు.